శ్రీమాత్రే నమః. తమిళనాడు ఆలయాలను చూస్తున్నాం కదా, వాటిలో భాగంగా శ్రీరంగం ఎలా వెళ్ళాలి, వసతి సదుపాయాల గురించి, అక్కడ ముఖ్యంగా చూడవలసిన ఆలయాల గురించి తెలుసుకుందాము. తంజావూరు నుండి శ్రీరంగానికి బయలుదేరుతున్నాము. తంజావూరు నుండి శ్రీరంగం వెళ్ళటానికి 2 బస్సులు మారాలి. మొదటిది తంజావూరు నుండి తిరుచి లేదా తిరుచిరాపల్లి. మేము సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాము. తంజావూరు నుండి తిరుచి వెళ్ళటానికి 66 కిలోమీటర్లు ఉంటుంది. గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతుంది. బస్ టికెట్ ధర వచ్చి ఒక్కొక్కరికి 110 రూపాయలు. ఎక్స్ప్రెస్ ఉంటుంది 101 అని బస్ మీద నెంబర్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ప్రదేశాలలో ఆగుతుంది. ఈ బస్ అనేది ఎక్కండి. తిరుచి చేరుకున్నాము. మేము వెళ్ళేసరికి సాయంత్రం 6:40 అయ్యింది. నేను ఇప్పటి వరకు చూసిన అతి పెద్ద బస్ స్టాండ్ ఇది. దీనిని తిరుచి పంజాపూర్ న్యూ బస్ స్టాండ్ అంటారు. ఇది చాలా పెద్ద బస్ స్టాండ్. 2 అంతస్తులుగా ఉంటుంది. కింద దూరం వెళ్ళే బస్సులు ఆగుతాయి. పైన అంతస్తులో లోకల్ బస్సులు అనమాట. కొంచెం దగ్గర ఊర్లకి పైకి వెళ్ళాలన్నమాట. తంజావూరు నుండి వచ్చిన బస్సు మనకి కింద ఆగుతుంది. అక్కడి నుండి మీరు పైకి స్టెప్స్ ద్వారా లేదంటే లిఫ్ట్ ద్వారా పైకి వచ్చి అక్కడ మీకు 1వ నెంబర్ కనిపిస్తుంది కదా, అక్కడే ఈ శ్రీరంగం బస్సులు అనేవి ఆగుతాయి. మీకు తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగినా మీకు చెప్తారు. 2 బస్సులు ఎక్కాలి అని చెప్పాను కదా. ఒకటి తిరుచి వరకు వచ్చాము. ఇప్పుడు తిరుచి నుండి శ్రీరంగానికి వెళ్ళటానికి బస్సు ఎక్కాలి. తిరుచి నుండి శ్రీరంగం వెళ్ళటానికి 8 కిలోమీటర్లు ఉంటుంది. లోకల్ బస్ ద్వారా అయితే ఆగుతూ వెళ్తుంది కాబట్టి గంట సమయం పడుతుంది. లేదంటే మీరు ఆటో ద్వారా అయినా వెళ్ళొచ్చు. బస్కి అయితే ఒక మనిషికి టికెట్ ధర 15 రూపాయలు. మేము బస్సులో వెళ్ళాము. రాత్రి 8 గంటలకు చేరుకున్నాము. శ్రీరంగం వచ్చేసాము. ఇక రూమ్స్ వివరాల్లోకి వస్తే గంట సేపు వెతుక్కున్నాము రూమ్స్ కోసము. మిగిలిన ప్రదేశాలలో లాగా ఇక్కడ ఆలయ సమీపంలో ఎక్కువ రూమ్స్ కనిపించలేదు మాకు. 2 కనిపించాయి. అవి కూడా 2 అంతస్తుల పైకి ఎక్కాలి. లిఫ్ట్ కూడా లేదు. ఇంకొకటేమో ముందుగా బుక్ చేసుకోవాలి. ఇక రూమ్సే దొరకట్లేదు అనుకున్న సమయంలో తక్కువ రేట్లో ఆలయానికి దగ్గరగా ఒకటి కనిపించింది. ఇది ఎక్కడుంది అంటే రాజగోపురం కనిపిస్తుంది కదా, ఆ రాజగోపురానికి ఎడమ వైపుగా కొంచెం దూరం నడిచి వస్తే కావేరీ పిలిగ్రిమ్స్ హౌస్ అని కనిపిస్తుంది. అక్కడ మేమున్నాము. మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. లాకర్స్ కూడా ఉంటాయి ఫ్రెష్ అవ్వటానికి. ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ రూమ్స్ అనేవి 24 గంటలకు ఇవ్వరు, 18 గంటలకు మాత్రమే ఇచ్చారు. మాకైతే నలుగురికి 1300 రూపాయలు తీసుకున్నారు. రూమ్ అనేది ఎలా ఉందో చూడండి. నీట్గానే ఉంది. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. మనం ఉండేది ఒక రాత్రి కాబట్టి తక్కువ ఖర్చులో అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదే మాకు తక్కువ రేట్లో దొరికింది. ఇక శ్రీరంగంలో మనం దర్శించుకోవాల్సిన ప్రధాన ఆలయాలు రంగనాథ స్వామి ఆలయం ఒకటి, రెండవది జంబుకేశ్వరుని ఆలయము. అయితే ముందుగా రంగనాథ స్వామి ఆలయానికి ఉదయం 4:30 గంటలకు బయలుదేరాము. దర్శన సమయాల్లోకి వస్తే విశ్వరూప దర్శనం అనేది పొద్దున్న ఉంటుంది. 6 గంటల నుంచి 7:15 వరకు ఉంటుంది. తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకు దర్శనము. మరలా 1:15 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. తిరిగి 6:45 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మేము ముందు రూమ్స్ అన్నీ ఎక్కడ వెతుక్కున్నాము అంటే రాజగోపురం బయట వెతుక్కున్నాము. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అంటే ఈ రాజగోపురం దాటాక కూడా రూమ్స్ అనేవి మీకు దొరకచ్చు. అలా భూలోక వైకుంఠంలో ఆ రంగనాథుణ్ణి చూడటానికి ఒక్కొక్క గోపురాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అన్ని గోపురాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. ఇక మేము గోపురాలన్నింటినీ దాటుకుని ముందుకి వచ్చాము. క్యూ లైన్లోకి వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఈ ముగ్గు చూడండి, గుడి ముందు పెడుతున్నారు. చాలా బాగుంది కదా. క్యూ లైన్లో నుంచున్న తర్వాత 5:30కి లోపలికి పంపించటం మొదలుపెట్టారు. స్వాములు చాలా ఎక్కువ మంది ఉన్నారు. శబరిమల దర్శనం అయిన తర్వాత ఇటు శ్రీరంగానికి, మధురైకి, రామేశ్వరానికి అలా ఎక్కువ రష్ అయితే ఉందన్నమాట. ఇక దర్శనం విషయాలకు వస్తే ఫ్రీ దర్శనం ఉంటుంది. అలానే 100 రూపాయల దర్శనం ఉంటుంది. మిగిలిన దర్శనాలు కూడా ఉంటాయి. మేము 100 రూపాయల దర్శనం తీసుకుని వెళ్ళాము. అయితే
ఫ్రీ దర్శనానికి 100 రూపాయల దర్శనానికి సమయంలో పెద్ద తేడా ఉండదని అక్కడ వెళ్ళిన వాళ్ళు చెబుతున్నారు. మాకు 1.5-2 గంటలు సమయం పట్టింది. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి గర్భగుడి యొక్క గోపురము. స్వామివారి నామాలు కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి కదా. అలానే ఇక్కడ నుంచి చూస్తే స్వామివారి విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్వామిని ఇక్ష్వాకుల మహారాజుల నుండి శ్రీరాముని వరకు అందరూ ఆ రంగనాథుణ్ణి ఆరాధించారు. విభీషణుడు కూడా ఇక్కడ స్వామివారిని రాత్రి సమయంలో ఆరాధించటానికి వస్తాడట. ఇక్కడ శయనభంగిమలో ఉన్న ఆ రంగనాథుణ్ణి పెరియ పెరుమాళ్ అని పేరు, ఉత్సవమూర్తికి నంపెరుమాళ్ అని పేరు. అయితే ఇక్కడ స్వామివారు శయనభంగిమలో శేషతల్పంపై పవలించి ఉంటారు. విష్ణువు స్వయంభూగా అవతరించిన 8 క్షేత్రాలలో ఈ శ్రీరంగము ప్రధానమైనది. స్వామి అత్యంత సుందరంగా ఉంటారు. అలా అత్యంత సుందరంగా ఉన్న ఆ స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. ఇంకా ఆలయంలో రంగనాథ స్వామితో పాటు 53 ఉపసన్నిధులు, పుష్కరిణులు, ఎన్నో మండపాలు ఉన్నాయి. ఓపికగా అన్నింటినీ చూడండి. హయగ్రీవార్ సన్నిధి, సరస్వతీదేవి సన్నిధి, స్తంభంపై వినీత ఆంజనేయ స్వామి వారు, ఇంకా గరుత్మంతుని సన్నిధి, వాలి సుగ్రీవుల సన్నిధులు, నమ్మాల్వార్ సన్నిధి, పట్టాభిరాముని సన్నిధి, వేదవ్యాసార్ సన్నిధి, వరాహ పెరుమాళ్ ఆలయము, వైకుంఠనాథర్ సన్నిధి, ఉలాండాల్ సన్నిధి, ధన్వంతరి సన్నిధులు, చక్రతాల్వార్, గరుడాల్వార్, కోదండరామ సన్నిధి, పార్థసారథి, ఇంకా ఉడయవర్ అంటే ఆ రామానుజుల వారి సన్నిధి. ఇక్కడ రామానుజుల వారి పవిత్ర శరీరంతో భక్తులకి దర్శనమిస్తారు. స్వామివారికి ఉదయం 9 గంటలకు సేవ జరుగుతుంది. మేము ఆ దర్శనాలన్నీ అయిన తర్వాత రామానుజుల వారి దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనాన్ని ఆపేశారు. బహుశా మేము మరలా 10 గంటలకు సేవ అనంతరం వెళ్ళాము. అప్పుడు ఆ సన్నిధి అంతా సాంబ్రాణి పొగతో ఉంది. అక్కడ మాకు దర్శనము, తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. అవి తీసుకుని బయటికి వచ్చాము. ఇంకా ఇక్కడ ఆలయంలో 21 గోపురాలు ఉంటాయి. వాటిని చూడటానికి మనిషికి 50 రూపాయల టికెట్ ఉంటుంది. 10 నిమిషాల పాటు చూడవచ్చు. వీలుంటే చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే గోపురాలు. వీటిలో అన్నింటికీ రంగులు ఉంటాయి, కానీ ఒక్కదానికి మాత్రం తెలుపు రంగు సున్నం మాత్రమే ఉంటుంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆలయ పూజారి నంపెరుమాళ్ అంటే ఉత్సవ విగ్రహాన్ని దురాక్రమణదారుల నుండి రక్షించటానికి ఆయన దానిని తీసుకుని వెళ్తుండగా ఆలయ నర్తకి ఈ దురాక్రమదారులు ఉన్నారు కదా, వారిని ఈ తూర్పు గోపురం దగ్గరికి తీసుకువచ్చి తన నాట్యంతో మైమర్పింపచేసి అక్కడి నుండి తోసి ఆమె కూడా ఆ రంగనాథుని నామస్మరణతో తూర్పు గోపురం పైనుండి దూకి చనిపోయింది. ఆమె త్యాగానికి గుర్తుగా ఆమె జ్ఞాపకార్థము తెల్లటి సున్నం మాత్రమే వేశారు. అందుకే అప్పటి నుండి ఇది తెల్లటి గోపురంగానే ఉంటుంది. ఆ నర్తకి పేరు మీదుగా ఈ గోపురాన్ని వెల్లై గోపురము అని పిలుస్తారు. ఇంకా మనం ముందు తెలుసుకున్నాం కదా విశ్వరూప దర్శనం జరుగుతుంది అని. ఆ విశ్వరూప దర్శనంలో తెల్లటి గుర్రము, ఏనుగు, ఆవు కలిసి పాల్గొనటం ఇక్కడ సాంప్రదాయము. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ తెల్లటి గుర్రము. మేము అన్ని ఆలయాలను దర్శించుకున్నప్పుడు మాకు ఇక్కడ కనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనాలన్నీ పూర్తయిన తర్వాత జంబుకేశ్వరుని ఆలయానికి బయలుదేరుతున్నాము. రంగనాథ స్వామి ఆలయం నుండి జంబుకేశ్వరుని ఆలయానికి 4 కిలోమీటర్లు. బస్ సదుపాయం కూడా ఉంటుంది. బస్ మీద వెళ్తే టికెట్ వచ్చి 10 రూపాయలు. ఆటో మీద కూడా వెళ్ళొచ్చు. మేము ఆటో మీద వెళ్ళాము. నలుగురికి 100 రూపాయలు తీసుకున్నారు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా 3 గంటల నుండి రాత్రి 8:30-9 గంటల వరకు ఉంటుంది. మేము ఆలయానికి 11 గంటలకి చేరుకున్నాము. ఉచిత దర్శనము ఉంటుంది, అలానే ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయి. మేము 10 రూపాయల దర్శనం ద్వారా వెళ్ళాము. ఈ ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకుందాము. 2 కథనాలు వినిపిస్తున్నాయి. ముందుగా మొదటిది, శంభుడు అనే ఋషి అత్యంత శివభక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు శంభుడు ఈ విధంగా కోరుకున్నాడు, నిన్ను ప్రత్యక్షంగా నేను సేవించుకోవాలి అని కోరికొనగా
ఆ కోరిక మేరకు శివుడు అక్కడ లింగ రూపంలో కొలువయ్యాడు. ఈ శంభుడు జంబు వృక్షము అంటే తెల్లనేరేడు వృక్షంలో ఆలయ ప్రాంగణంలోనే కొలువై ఉన్నాడు. ఇంకొక కథనం అని చెప్పుకున్నాం కదా, ఇది శ్రీకాళహస్తి స్థల పురాణానికి దగ్గరగా ఉంటుంది. ఏనుగు, సాలిపురుగు ఈ రెండు కూడా స్వామివారిని పోటాపోటీన పూజిస్తూ ఉండేవి. ఒకదానితో ఒకటి వైరంతో సాలిపురుగు ఏనుగు తొండంలో దూరటం, ఏనుగు తొండాన్ని జంబు వృక్షం కేసి కొట్టుకోవటం. అలా జరగటం వల్ల ఏనుగు, సాలిపురుగు రెండూ మరణించాయి. ఇద్దరికీ ఆ కైలాసంలో స్థానమిచ్చాడు శివుడు. అయితే ఈ సాలిపురుగు ముందుగా తొండంలోకి దూరటం వల్లే కదా ఇదంతా జరిగింది. అందుకు సాలిపురుగుకి పాపం కారణంగా మరలా జన్మ వచ్చింది. పునర్జన్మలో యువరాణిగా జన్మించింది. ఆమె పూర్వ వాసనలను బట్టి ఉన్న ఈ ఆలయాన్ని వెతుక్కుంటూ వచ్చింది. స్వామివారిని చూసి ఇక్కడ మరలా శివాలయాన్ని పెద్దగా నిర్మించింది. ఆలయాన్ని పెద్దగా నిర్మించిన గర్భగుడి మాత్రం చాలా చిన్నగా నిర్మించింది. మీరు వెళ్ళినప్పుడు గమనించండి, మనం కూడా వెళ్ళాలి అంటే లోపలికి వంగి వెళ్ళాలి. అంత చిన్నగా ఎందుకు నిర్మించింది అంటే పూర్వజన్మలో శత్రువు ఎవరు, ఏనుగు కదా, ఆ ఏనుగు మరలా ఇక్కడికి వచ్చినా సరే లోనికి వెళ్లకుండా స్వామివారిని దర్శనం చేసుకోకుండా ఉండటం కోసమే అంత చిన్నగా నిర్మించిందట. లోపల కూడా చాలా చిన్నగా ఉంటుంది గర్భగుడి. 2-3 మాత్రమే వెళ్ళగలరు ఒకసారి. అయితే మనం స్వామివారిని చాలా దగ్గరగా దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది కూడా దర్శనం. జంబుకేశ్వరుడు అంటే జలలింగం కదా, అయితే స్వామి ఇక్కడ నీటిలో ఉండరు. కానీ లింగం పానమట్టం నుండి నీరు ఊరుతూ ఉంటుంది. అది భక్తులకి తెలియటానికి పానమట్టంపై వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని పిండితే నీరు వస్తుంది. ఇక్కడ భక్తులు ముందుగా కావేరీ నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటారు. స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కపిల గోవు. ఆ గోమాతని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలువై ఉంది. చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో 2 చేతులలో కలువలు, మిగిలిన 2 చేతులు అభయ వరద ముద్రలతో దర్శనమిస్తుంది ఆ అమ్మ. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏనుగు ముందు నడుస్తూ పూజారి వారు స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇది ఇక్కడ సాంప్రదాయంగా ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మీకు వినిపిస్తుందా? ఓం నమః శివాయ అని. నిరంతరం పంచాక్షరి మంత్రం వినిపిస్తుంది. ఇక్కడ కూడా ఆ స్వామిని, అమ్మను దర్శనం చేసుకుని మరలా రంగనాథ స్వామి ఆలయానికి చేరుకున్నాము. మేము వెళ్ళేసరికి ఆలయంలో ఆ అమ్మ స్వామివారి వస్త్రాలను వేలం వేస్తున్నారు. మరలా ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించటానికి వచ్చాము. ఈ అన్నప్రసాదము అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మీరు గోపురాలు చూడటానికి వస్తారు కదా, అవి ఇటువైపున మెట్లుంటాయి. ఇటువైపున క్యూ లైన్లోకి వెళ్తే మనకి అన్నప్రసాదం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళటానికి ఉంటుంది. ఆ టోకెన్ అనేది ఉదయం 10 గంటల నుండి ఇస్తారు. టోకెన్ తీసుకోవటానికి క్యూ లైన్లో ఉండడం ఒక ఎత్తు అయితే లోపల వెయిటింగ్ టైం ఉంటుంది. హాల్ అనేది నిండిపోయిన తర్వాత కొంచెం సేపు ఆపేస్తారు, మళ్ళీ పంపిస్తారు. అలా మీకు లేట్ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. లేదు ఉండగలము అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి తినండి. అలా ఉదయం రంగనాథ స్వామి దర్శనము, మధ్యాహ్నం జంబుకేశ్వరుని దర్శనము, తర్వాత అన్నప్రసాదము అన్నింటినీ స్వీకరించి తిరిగి బయటికి వస్తున్నాము. తెల్లవారుజామున 4:30కి వెళ్ళటంతో చీకటిగా ఉండి మీకు గోపురాలు అనేవి సరిగ్గా కనిపించలేదు కదా, మరలా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఇంత ప్రత్యేకంగా చూపిస్తున్నవి స్వామివారి నామాలు. ప్రత్యేకంగా చూపిస్తున్నాను కదా, ఈ స్వామివారి నామాలు ఎక్కడ ఉన్నాయి అంటే 237 అడుగుల రాజగోపురం ఉంది కదా, ఆ రాజగోపురం మధ్యలో మనం నడుచుకుని వస్తాం. అలా నడుచుకుని వచ్చినప్పుడు మీరు తల ఎత్తి పైకి చూస్తే మీకు ఆ పైన కనిపిస్తాయి స్వామివారి నామాలు. అలానే ఈ గోపురంలో అటువైపు ఇటువైపు ఎదురెదురుగా మధ్యలో ఉప ఆలయాలు ఉంటాయి. దర్శనం చేసుకోండి.
శ్రీరంగము, శ్రీరంగంలోని ఆలయాలను దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు మధురై వెళ్తున్నాము. ఆ మధురై ఎలా చేరుకోవాలి, అక్కడ మధుర మీనాక్షి అమ్మతో పాటుగా ఏ ఆలయాలను దర్శనం చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి అన్ని వివరాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు ఓం శ్రీమాత్రే నమః.